నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు. మంగళగిరిలో ఎక్సైజ్ శాఖ అవగాహన ర్యాలీ. డయేరియా ప్రబలకుండా చర్యలు. ఆరోగ్య శాఖతో ఎంటీఎంసీ కార్యక్రమాలు. మంగళగిరి టౌన్కు కొత్త సీఐ బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్. కొనసాగుతున్న ప్రజా దర్బార్. మంత్రి లోకేష్ ఎదుట భారీ క్యూ. మత్తు పదార్థాల వినియోగంపై యువతను చైతన్యపరుస్తూ మంగళగిరిలో బుధవారం ఎక్సైజ్ శాఖ ర్యాలీ నిర్వహించింది. రిపోర్ట్. డ్రగ్స్, జూదం, గంజాయి, మద్యానికి యువత బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో మంగళగిరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి ఏసీబీ సిఐ ప్రసన్న కుమారి, ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. జూన్ 26 ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని మనం యావత్ ప్రపంచం మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా మరి ఇప్పుడు మంగళగిరి పట్టణంలో మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, అలాగే ఏఎస్ గారు, నేనైనా డిఎస్ఈఓ, అలాగే మన స్కూల్స్ వారి యొక్క స్టూడెంట్స్ తోటి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంగళగిరి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ సమీక్షంలో ఒక మానవహారంగా ఏర్పడి పిల్లలందరి చేత స్లోగన్స్, అలాగే పిల్లల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే భారతదేశాన్ని ఒక బలమైన సమాజంగా తీర్చిదిద్దాలంటే యువతని ముందు వాళ్ళ యొక్క బలాన్ని ఏంటో వాళ్ళకి తెలియజేసి బలహీనతలను కూడా వాళ్ళకి చూపించి వాటి జోలికి పోకుండా, మార్గద్రవ్యాల జోలికి పోకుండా వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళని యొక్క ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తద్వారా మొత్తం పట్టణంలో ఉన్న అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మారక ద్రవ్యాల జోలికి ఎవరు వెళ్ళొద్దని, మన యొక్క కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని, అలాగే తద్వారా జిల్లా వ్యవస్థని, జిల్లా నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్రం ద్వారా భారతదేశాన్ని మొత్తం పటిష్టంగా తయారు చేయాలంటే యువతలో వాళ్ళకి మంచి అలవాట్లని చేసి తద్వారా వాళ్ళని బలంగా తయారు చేయాలనేది ఉద్దేశం. మానసికంగా, శారీరకంగా వాళ్ళని దృఢంగా ఉంచితే రాబోయే జనరేషన్స్ కూడాను చాలా చక్కగా బలంగా ఉంటుందని, అలాగే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపొచ్చనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గాను మా యొక్క ఎస్సీబీ కమిషనర్ గారైనటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన యొక్క జిల్లా సుబర్ణ పోలీస్ మన ఎస్పీ గారు కూడాను వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇందులో చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి గాను మన స్కూల్, ఏ స్కూల్ అండి ఇది, బీజేపీ డిఎల్పి డిగ్రీ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ అంతా కూడాను పార్టిసిపేట్ చేశారు. అలాగే కొంతమంది నిర్మలా జూనియర్ కాలేజ్ నుంచి కూడాను వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్టాప్ డయేరియా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మంగళగిరిలో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో ఎంటీఎంసీ ఆధ్వర్యాన స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024లో భాగంగా బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంలో ఈరోజు మనము ఈ స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని మన లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ స్టాప్ డయేరియా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అతిసార వ్యాధి అన్నది ఈ సీజన్లో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క గణాంకాల ప్రకారము 5.8% మంది ప్రతి సంవత్సరము దీంట్లో ఈ అతిసార వ్యాధి వల్ల
అండర్ 5 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు దీంట్లో పడతాము, దానివల్ల ఇబ్బందులు పాలవటం, మరణించడం కూడా జరుగుతూ ఉంది. సో ఆ రేటుని తగ్గించడం కోసం, అటు డయేరియా కేసులు ఎటువంటి రాకుండా ఉండడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరము ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. డయేరియా కా రోక్తాన్ अपना सफाई और ORS के साथ में ध्यान रखना అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనమందరం కూడా ఇక్కడ MTMC పరిధిలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ మేము అందరం కలిసి MPDO గారు, MRO గారు, అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ మేమందరం కలిసి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మనకి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము అండ్ భోజనాలకు ముందు చేతులను పరిశుభ్రంగా చేసుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయము. ఇదిలా ఉండగా మంగళగిరి ఇందిరానగర్ UPHCలో స్టాప్ డయేరియా కార్యక్రమంపై బుధవారం ANMలు, ఆశా వర్కర్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష, సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు జరుగుతుందండి. 2 months ప్రోగ్రాము. మనం జూలై 1 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వర్క్ అనేది అలాట్ చేశారు. సో మెయిన్గా మా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి చేయాల్సినవి మేము మెయిన్గా ఆ స్టాక్ అనేది ఉంచుకోవాలి. ORS జింక్ స్టాక్ ఉంచుకోవాలి. అండర్ 5 చిల్డ్రన్ లైన్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మాషర్స్ ANMs డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళి ఏదన్నా డయేరియా కేసెస్ ఉంటే వెంటనే UPHCకి రిఫర్ చేస్తారు. సో వాటిని మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. దాంతోపాటు డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీకు ORS ప్యాకెట్స్, జింక్ టాబ్లెట్స్ ఇస్తారు. సో వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు ఆశాలు ANMs అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మీరు ఈ డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం కాచి చల్లార్చిన నీళ్ళు ఒకటి తాగాలి. దాంతోపాటు మనం భోజనం చేసే ముందు ఏ ఆహార పదార్థం తినే ముందైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. బాత్రూమ్కి వెళ్ళొచ్చాక కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చేతులకి నెయిల్స్ లేకుండా కట్ చేసుకోవాలి. పిల్లలు ఇసుకలో అట్లా మట్టిలో ఆడుకొని వచ్చాక కంపల్సరీగా హ్యాండ్ వాష్ అనేది చేయించాలి. దాంతోపాటు మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కడుక్కొని తినడం అలాంటివి చేయాలన్నమాట. ఈ మాంసం అంటే మీట్కి సంబంధించిన నాన్ వెజ్ కూడా ఫుల్గా కుక్ చేసి హాఫ్ బాయిల్డ్ అలా తింటే కూడా మనకి ఇది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుల్గా కుక్ చేసింది తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల మనం డయేరియా రాకుండా ప్రివెంట్ చేయగలం. దాంతోపాటు మెయిన్గా బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడతాయి. సో దానికి తోడు వాటర్ కంటామినేషన్ అయినా ఫుడ్ కంటామినేషన్ అయినా డయేరియా వస్తుంది. కాబట్టి బయట కొంచెం పానీపూరి తినడం ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. మీరు కంపల్సరీగా కొంచెం ఇంట్లో వండుకొని తినే ఫుడ్డే ప్రిఫర్ చేస్తే బెటర్. సో మీకు ఏ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కడుపులో నొప్పి బాగా వస్తుంది, విరోచనాలు, నీళ్ళ విరోచనాలు అవుతాయి. దాంతోపాటు గొంతు ఎండిపోతున్నట్టు లక్షణాలు కనబడతాయి. డీహైడ్రేషన్ సైన్స్ అన్నమాట. సివియర్గా తలనొప్పి ఉంటుంది, వాంతులు అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే డయేరియా సిమ్టమ్స్. వీటిల్లో మీకు ఏ లక్షణాలు కనపడ్డా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించి డాక్టర్ సలహాతో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు తెలుసా, లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా ఏ రాష్ట్రానికి చెందిన MP? సమాధానం, లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నియోజకవర్గంకు చెందిన MP. మంగళగిరి పట్టణ CIగా డి వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మన మంగళగిరిలో ముఖ్యంగా మొదటగా ట్రాఫిక్ సమస్య కొంచెం ఎక్కువగా ఉందని చాలామంది చెప్పున్నారు. దానిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎక్కువగా ఈ కుర్రవాళ్ళు కొంచెం గంజాయికి కూడా ఎక్కువగా ఎడిక్ట్ అయి ఉన్నారని దాని మీద దృష్టి సారించమని కూడా అధికారులు అదేవిధంగా నాయకులు అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యంగా గంజాయి అమ్మినా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా తీసుకొని వచ్చిన గంజాయిని ఎవరైనా సేవించడానికి వాళ్ళ దగ్గర పెట్టుకున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని జరుగుతాయి. అదేవిధంగా మహిళల భద్రతలో రాజీ పడే ఆలోచనే లేదు. ఎవరైనా మహిళలను ఇబ్బంది పెట్టినా
ఈవ్ టీచింగ్ చేసిన మహిళ క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్లో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ నంబర్కు, మా పోలీస్ నంబర్లకు, అదేవిధంగా డైల్ 100కు చేస్తే ఇమీడియట్గా మా పోలీస్ తరఫున వితిన్ మినిట్స్లో మేము మీకు చేరుకొని పోలీస్ సేవలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ బుధవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. రిపోర్ట్. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యువనేత హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈదుమూడిలో జూలై 7న జరిగే హలో మాదిగా చలో ఈదుమూడి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళగిరిలో బాబు జగ్జీవనరావు విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏటుకూరి విజయకుమార్, చిలువూరు నాగరాజు, రావూరి ఝాన్సీ, పులిదాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవ పతాకగా జూలై 7, 94 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీరాల సమీపంలో ఒంగోలు జిల్లా నాగులప్రపాడు మండలము ఈదుముడి గ్రామం మాదిగపల్లిలో జన్మించిన ఎంఆర్పిఎస్ 3 దశాబ్దాల ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగించి రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలోనే దళిత ఉద్యమాల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి అనేకమైన మైలురాలను అధిగమించి ఈరోజు ఎంఆర్పిఎస్ జన్మదినం 30వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మాదిగల జాతరగా వచ్చే నెల 7వ తారీఖున ఈదుమూడి గ్రామం జరిగే సభను జయప్రదం చేయవలసిందిగా మాదిగ జాతి బిడ్డలను, మాదిగ జాతి ఉద్యమకారులను, ఎంఆర్పిఎస్ ఉద్యమకారులను, ప్రజాస్వామికవాదులను, మేధావులను మేము ఈ సందర్భంగా సవినయంగా విన్నవిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాదిగల యొక్క మనుగడని సమాజ నలుమూలలో ప్రస్ఫుటం చేయడానికి ఈదుమూడి గ్రామంలో మాదిగల జనజాతర అందరూ కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని, ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో ఎంఆర్పిఎస్ని మరింత బలీయంగా తీర్చిదిద్దాలని, ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమించిందో అదే ఈదుమూడి గ్రామం మాదిగపల్లి రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని మాదిగపల్లెలకు, మాదిగ బిడ్డలకు కన్నతల్లి లాంటిది. కన్నతల్లి దగ్గర పోయి మనం ఎంఆర్పిఎస్ యొక్క జన్మదినం చేసుకుందాం. మాదిగల జనజాతర సభకి మంగళగిరి నియోజకవర్గం మొత్తం ఉన్న 30,000 మంది అక్కడ హాజరవ్వాలని మేము పిలిపివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోరాటాలు చేస్తున్న ఉరిసిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచాలంటే, ఇక్కడ నాయకత్వాన్ని ఇంకా మనం బలపరచాలంటే మనం స్వతంత్రంగా వెళ్ళి ఆ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయడం ద్వారా మన యొక్క బలాన్ని మరొకసారి గవర్నమెంట్కి కానీ ఇక్కడ ఉన్న అందరితో పాటు కూడా మనం సమానంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క బల ప్రదర్శన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. అందరూ పాల్గొనాలని వేడుకుంటున్నాం. ఈదుమూడి జూలై 7వ తారీఖు నాడు ఈదుమూడిలో తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో మాదిగ ప్రజలందరూ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో అంతమంది ఈదుమూడికి తరలి రావాలని, అలాగే మంగళగిరి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లా నుంచి కూడా భారీ ఎత్తుగా ఈదుమూడి గ్రామానికి చేరుకోవాలని, ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాం. మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ హామీ ఇచ్చారని యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు అబ్దుల్లా ఖాన్, మంగళగిరి ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని. గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటోనగర్పై అనేక సమస్యలపై మరి మీడియా ముఖంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొదటగా ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా ఆటోనగర్ సమస్యలపై ఆయనకి వినతి పత్రం ఇస్తాం జరిగింది. ఆయన స్పందించి తప్పకుండా మీ అందరికీ త్వరలోనే తగిన న్యాయం చేస్తానని వాగ్దానం చేశారు. గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటోనగర్లో రిజిస్ట్రేషన్ పేరిట
అనేక చేతివృత్తులు చేసుకునే వారిని అందరినీ వారిని ఖాళీ చేయమని బలవంతం చేస్తాం, షెడ్లు ఖాళీ చేపిస్తాం, వాళ్ళని అక్కడి నుండి తీసేసిన వాళ్ళని గోడాలు కట్టుకుంటాం, అలాగే ఇబ్బందులు చేస్తున్నారని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన తక్షణమే స్పందించి తప్పకుండా న్యాయం చేస్తారని కూడా వాగ్దానం చేశారు. మేము ఇన్ని రోజుల నుండి మంగళగిరి ఆటో నగర్ రిజిస్ట్రేషన్కి మరి మోటార్ టెక్నీషియన్ అడ్డుపడుతుంది, వాళ్ళని ఎట్లయితే సరే ఇక్కడ నుండి పంపేయాలనే కుట్ర పొందిన వాళ్ళందరికీ మేము ఇక్కడ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, మేము రిజిస్ట్రేషన్కి మేము ఎలాంటి ఆటంకం లేదు, మేము ఎప్పుడూ అడ్డుపడలేదు. మంగళగిరి ఆటో నగర్నే రిజిస్ట్రేషన్ అడ్డుకోవాలనే ఆలోచన మాకు లేదు. మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అవుతున్నాయి, మీరు దీనికి సమాధానం చెప్పాలి. రిజిస్ట్రేషన్ మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు కదా, అడ్డుకునే శక్తే మాకు ఉన్నట్టయితే గతంలో మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆపండిమని వినతి పత్రం ఇచ్చేవాళ్ళం. కానీ మేము వినతి పత్రంలో రిజిస్ట్రేషన్ ఆపమని కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దు కానీ చెప్పకుండా మాకున్న సమస్యలని చెప్పామే తప్ప మేము రిజిస్ట్రేషన్ ఆపమని కానీ ఎక్కడ చెప్పలేదు. అలానే రెండోది ఏంటంటే ఆటో నగర్లో వర్కర్లను తప్పుదావ పట్టిస్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్లు అయిపోతే మిమ్మల్ని ఇక్కడి నుండి తరిమేస్తాము, ఇక్కడి నుండి పంపించేస్తాము అని. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయభ్రాంతులకు గురయ్యి ఇక్కడ మీరు మనోభావం చెందాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ తప్పకుండా మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలానే మంగళగిరి ఆటో నగర్లో ఉన్న సమస్యలన్నీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ప్రతి సమస్యపై ఆయన స్పందించి తప్పకుండా త్వరలోనే చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. అందుకని మీ అందరికీ మంగళగిరి ది మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సభాముఖంలో ఈరోజు ఉదయం నారా లోకేష్ గారిని కలవటం జరిగింది. ఆయన దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళాము. పరిష్కారం వెంటనే చేస్తానని స్పందించారు. ఇదే విధంగా ఆటో నగర్లో 200 మంది పైగా కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాటి మంచి మాట. రామోజీరావు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్. నిమ్మల రామానాయుడు రాష్ట్ర జలవనరుల మంత్రి. మంగళగిరి కుప్పురావు కాలనీలో బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ పర్యటించారు. అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. టీఎంసీ పరిధిలో స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మనం ఈ కుప్పురావు కాలనీకి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మా వార్డు సచివాలయ సిబ్బంది మొత్తానికి కూడా పూర్తి దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ శానిటేషన్ సంబంధించి ఈ డ్రైన్స్ యొక్క డీస్లిట్టింగ్ ఏదైతే ఉందో ఆ డీస్లిట్టింగ్ సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకునే విధంగా వీటన్ని కూడా మన పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రాపర్గా టైం టు టైం వచ్చి విజిట్ చేసి ప్రాపర్గా చూసే విధంగా దిశానిర్దేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో కొన్ని మొక్కలను ఇవి కొమ్మలు అన్నీ కట్ చేసి రోడ్డు మీద ఉండడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈరోజు లిఫ్ట్ చేస్తాము. డ్రైన్స్ ఇంటర్నల్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కూడా డీస్లిటింగ్ చేయించేస్తాం. మెయిన్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనం టెండర్కి కాల్ఫర్ చేసుకొని మెయిన్ డ్రైన్స్ కూడా అవుట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో వాట్ ఫాల్స్ కూడా మొత్తం క్లియర్ చేయించడం జరుగుతుంది. కొంత మెటీరియల్ రోడ్డు పైన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉండడం జరిగింది. ఆ మెటీరియల్కి సంబంధించిన ఇంటి యజమానులకి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా లిఫ్ట్ చేసి రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోమని చెప్పడం కూడా జరిగింది. కొన్ని అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్ అనేవి ఇక్కడ ఈ ఏరియాలో చాలా వేకెంట్ ల్యాండ్స్ కూడా ఉండడం జరిగింది. ఆ వేకెంట్ ల్యాండ్స్లో కూడా మొత్తం మొక్కలు పిచ్చి మొక్కలన్నీ పెరిగి జంగల్ టైప్లో తయారవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి వాటిని కూడా లిఫ్ట్ చేయడం కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయించడం కూడా జరుగుతుంది. ఆ వెహికల్ ల్యాండ్ ట్యాక్సీలు కూడా కొన్ని మనకి పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ప్రాపర్గా కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ అనేవి కూడా రీచెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్స్ అవన్నీ కూడా జరగకుండా పూర్తి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు 1 జూలై నుంచి 31 ఆగస్టు వరకు ఈ డయేరియా సంబంధించిన స్టాప్ డయేరియాకి సంబంధించిన ఏదైతే ఉందో కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకు ముందుగానే ప్రిపేర్నెస్లో భాగంగా కూడా మనం అన్నింటి తగు జాగ్రత్తలను కూడా అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ దోమలకి ఇప్పుడు మనం డీస్లిటింగ్ చేయించుకుంటున్నాం. డీస్లిటింగ్తో పాటుగా మన ఆయిల్ బాల్స్ ఎక్కడ అవసరమైతే ఎక్కడ ఎబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దోమలకు సంబంధించిన ఫాగింగ్ అనేది మనము వీక్లీ 2 days అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడ అవసరానికి కనుక అవసరం బట్టి చూసుకొని దాన్ని ఎన్హాన్స్ చేయడం కూడా జరుగుతుంది.
ఎర్రబెల్లం గ్రామానికి చెందిన కాజా సంజీవ్ కుమార్పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ సిఐ జె క్రాంతి కుమార్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన రూరల్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. క్రైమ్ నెంబర్ 242/2022 అండర్ సెక్షన్ 420 ఐపీసీ కేసులో వెంకట నరసమ్మ అనే రిపోర్ట్ మీద కాజా సంజీవ్ కుమార్ అనే అతని మీద చీటింగ్ కేసు నమోదు చేశాము. ఇతను విజయవాడలో హౌసెస్ ఇప్పిస్తామని చెప్పి దగ్గర నుంచి 2,60,000 రూపాయల అమౌంట్ తీసుకుని చెప్పి ఫేక్ డీడీ కాగితాలు ఇచ్చారని చెప్పి దాని మీద రిపోర్ట్ దాని మీద కేసు కట్టాము. తర్వాత విచారణలో తెలియదంటే ఇతని మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదన్నాయి. మంగళగిరి రూరల్ ప్రజలకి తెలియవచ్చినట్టుగా ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండి మోసపోకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మంగళగిరి రూరల్ పోలీస్ నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదే వ్యక్తి మీద 420 కేసు ఉన్నాను, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కేసు కూడా ఉన్నాయి సార్. 423 అవును, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుతో పాటు గతంలో 2 కేసులు కూడా ఉన్నాయి. అందుకని ఇట్లాంటి వ్యక్తి పట్ల మీరు జాగ్రత్తగా ఉండి తొందరపడి ఎవరు మోసపోకుండా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఇటువంటి వ్యక్తులతో మోసపోద్దని ప్రత్యేకంగా తెలియపరచుకుంటారు. అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ విధంగా మోసాలు చేస్తున్నారు కదా, అదేమంటే పోలీసులు తెలుసు, ఎస్ఐ గారు తెలుసు అనేసి అని అంటున్నారు కదా, ప్రచారం చేసుకుంటున్నారు బాధితులు. దాంట్లోకి వచ్చింది ఇప్పుడు వ్యక్తి ప్రజల్ని నమ్మించి మోసం చేయటం పద్ధతి కాబట్టి అదేవిధంగా అందరి మీద బ్లేమ్ చేస్తున్నట్టు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఏం చెప్పినా మీరు నమ్మవద్దు. ఏదన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఫిర్యాదు ఇస్తే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చట్టం దృష్టిలో పెట్టి అతన్ని శిక్ష పడేలా చేస్తాం. అందరూ చీటింగ్ కేసులు ఉన్నాయి కదా సార్, దాని మీద ఇప్పుడు చీటింగ్ కేసు ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త వహించాలని, ఇటువంటి వ్యక్తుల పట్ల ఉండాలని చెప్తున్నాను. చీటీ తెలిసే అవకాశం ఏం లేదండి. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తాడికొండ నియోజకవర్గ అధ్యక్షునిగా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన చీలి మస్తాన్ను నియమిస్తూ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో మస్తాన్కు బుల్లా నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా తుళ్లూరు మండలానికి చెందినటువంటి తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన చీలి మస్తాన్ గారిని ఈ రోజు నుంచి 2026 డిసెంబర్ 31 వరకు నియమిస్తూ ఈ రోజు నేను ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 3 నెలలకు గాను 12,10,467 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత మూడో నెల మార్చిలో జరిగిన హుండీ లెక్కింపులో 1,15,154 రూపాయలు విరాళం రాగా దానికి మించి అదనంగా 58,903 రూపాయల విరాళాలు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో గుంటూరు రైలుపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె వీరాంజనేయుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ వెంకట్రెడ్డి, ఆలయ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భక్తుల నుంచి వచ్చిన విరాళాలు ఆలయ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజధాని నుండి తరలి వెళ్లిన
అయోధ్య రామ మందిరంలో అమరావతి రైతులు తమ గళాన్ని వినిపించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఇంటర్ చదువుతున్న బాలికలకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ మరియు వారికి బోధిస్తున్న టీచర్స్కు పీజీటీ డిజిగ్నేషన్ సమస్యలపై బుధవారం ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరిలో ఎం మేరయ్య, రమణమూర్తి, హుస్సేన్, లూసీ, జ్యోతి, శ్రీహరి తదితరులు ఉన్నారు.